వాక్యంలో నుండి ఈ రాత్రి కాల వేళల్లో కొన్ని విషయాలని మనం చదివి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము, అందరూ బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని నాకు చదివి సహాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియులారా, యోహాను యేసుప్రభు వారికి ప్రియమైన శిష్యుడు, ప్రభుకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఎక్కడికి పోయినా ప్రభు ముగ్గురిని మాత్రమే తీసుకెళ్తుండేవాడు. ఆ ముగ్గురిలో యోహాను కూడా ఒకడు. యోహాను, యాకోబు, పేతురు. రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు ప్రభుతోనే ఉన్నారు. అలాగే ఒక చిన్నది చనిపోయినప్పుడు అప్పుడు కూడా ఆ ముగ్గురు ప్రభుతో ఉన్నారు. చివరికి గెత్సమనే తోటలో కూడా ప్రభువారు చివరి ప్రార్థన చేస్తున్నప్పుడు 8 మందిని ఒక చోట, ఈ ముగ్గురిని, యాకోబు, అలాగే పేతురు, యోహాను, ఈ ముగ్గురిని ఒక చోట కూర్చోమన్నాడు. ఒక వ్యక్తి బలంగా రాయి ఎంత దూరం అయితే విసరగలడో అంత దూరం వెళ్ళి ప్రభువారు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రతి చోట ముగ్గురికి మాత్రమే ప్రభు ఎక్కువ ఆధిక్యతను కలిగించినట్లు మనం బైబిల్లో చదువుతాం. ఈ ప్రకటన గ్రంథం అనేది ఆ ముగ్గురు శిష్యులలో ఒకడైన యోహాను గారు రాసినటువంటి గ్రంథం ఇది. ప్రకటన గ్రంథం, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. తాను ఆ పద్మాస్ దీవులో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగితే వ్రాయబడినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. ఎన్నో దృశ్యములను, ఎన్నో దర్శనాలని, ఎన్నో పరలోక మర్మములను, జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయే ఎన్నో మర్మాలు ఈ యోహాను గారు పొంది చరిత్రలో ప్రపంచ భవిష్యత్తుని ఎన్నో మర్మాలతో కూడినటువంటి గ్రంథము రాసిన భక్తులలో యోహాను గారు కూడా ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే ఈ యోహాను గారు ఆ దర్శనం చూసినప్పుడు పరలోక రాజ్యంలో ఒక సింహాసనము వేయబడింది. ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు సింహాసనముల మీద కూర్చున్నట్టు కనబడుతుంది. ఆ 24 మాత్రమే కాదు, 4 జీవులు కూడా అక్కడ కనపడినట్టు చెబుతూ ఉండగా, ఇంకా అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అక్కడ సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు అని రాయబడింది. ఏ పాత్రలు అంట? సువర్ణ పాత్రలు. సువర్ణము అనగా అర్థం ఏంటో తెలుసా? బంగారం. బంగారానికి పలు రకములైన పేర్లు ఉన్నాయి. సువర్ణము, పసిడి, కనకం, అలాగే బంగారం. అర్థమైందా? సువర్ణము, పసిడి, కనకం, తర్వాత బంగారం.
ఇక్కడ ఈ 24 పెద్దలు సువర్ణ పాత్రలలో ధూపద్రవ్యములతో నిండి ఉన్న సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నారని ఇక్కడ రాయబడింది. ఈ పాత్రలు ఏమనగా పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడింది. ఈ రాత్రి కాల వేళల్లో నేను మీకు 2 రకాలైన ప్రార్థనలు చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుల ప్రార్థనలు, పాపుల ప్రార్థనలు. చెప్పండి. పరిశుద్ధుల ప్రార్థనలు, పాపుల ప్రార్థనలు 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అన్నది మీకు చెప్తాను. పరిశుద్ధుల ప్రార్థనలు ఎలాగ ఉంటాయంటే, నా ప్రియమైన బిడ్డలారా, వారి కొరకు కంటే ఎక్కువగా ఇతరుల కొరకు ప్రార్థనలు చేస్తారు. ఎగ్జాంపుల్, దానియేలు తన కొరకు కంటే కూడా ఎక్కువగా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు. ఒక మంచి విజ్ఞాపనకర్త. బబులోను చెరలోనికి యూదులందరూ తీసుకొని పోబడినప్పుడు ఒక బాధ్యత కలిగి అక్కడున్నటువంటి యూదులకు విడుదల ఎప్పుడు కలిగిద్దా ఆ చెర నుండి అని వారి క్షేమము కొరకు, వారి యొక్క బాగోగుల కొరకు ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళుంచి ప్రభుని స్తుతించటం, ప్రభుని బతిమాలుకోవటం, అలాగే ప్రార్థన చేయటం అనేది తన జీవిత కాలం మొత్తం కొనసాగించినట్లు మనం వాక్యంలో చదువుతున్నాం. చూడండి, దినానికి ముమ్మారు, ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా చేశాడంటే నిజంగా దానియేలు భక్తి విషయంలో ఎంత నిష్ట గలవాడో, ఎంత ప్రాముఖ్యముగా భక్తిని ఎంచుకున్నాడో మనం గమనించవలసిన విషయం ఇది. నా ప్రియమైన బిడ్డలారా, అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు చూడండి, అమ్మా ప్రార్థన చేసుకున్నావా ఈ వారం అంతా బాగా అంటే 2 రోజులు చేసుకున్నాను కానీ పాస్టర్ గారు మరలా 2 రోజుల నుండి ప్రార్థన చేయలేకపోతున్నానండి అంటారు. ఇలాంటి వాళ్ళని మనం పరిశుద్ధులమని అనగలమా? పరిశుద్ధుల ప్రార్థన క్రమంతో కూడినది, పరిశుద్ధుల ప్రార్థన నిష్ఠతో కూడినది, పరిశుద్ధుల ప్రార్థన భారముతో కూడినది, పరిశుద్ధుల ప్రార్థన బాధ్యతతో కూడినది. ఇక్కడ దానియేలు దినానికి ముమ్మారు ప్రార్థన చేసినట్లు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం కానీ మీరు చదవగలిగితే అక్కడ ఏమని రాయబడింది ఒకసారి చదవండి. బైబిల్ చదివే వాళ్ళు ఫాస్ట్గా తీయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ఇటు శాసనము సంతకము చేయబడినను దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. చూడండి, ఈ విధముగా ముమ్మారు ప్రార్థన చేయటమే కాకుండా ప్రార్థనలో కొన్ని విషయాలు మనం అక్కడ గమనించగలం. ఒకటి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని అని రాయబడింది. చూడండి, యథాప్రకారముగా మనం ఏం చేస్తాం? యథాప్రకారముగా డైలీ ప్రాసెస్. యథాప్రకారంగా ఏం చేస్తాం? ఉదయాన్నే లేస్తాం, బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం తింటాం, లంచ్, సాయంత్రం డిన్నర్ తింటాం. కొన్ని పనులు యథాప్రకారం చేస్తాం. అర్థమైందా? ఆడవాళ్ళు అయితే ఉదయాన్నే లేస్తారు, అంట్లు బొంట్లు దోముకుంటారు, ఊడ్చుకుంటారు, ఇట్లాంటివి చేస్తారు. అది యథాప్రకారం జరిగేది. అంటే భౌతికమైన విషయాలలో యథాప్రకారముగా ఉన్నాడో లేదో తెలియదు, కానీ భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో మాత్రం యథాప్రకారం ఉన్నాడంట. నెంబర్ 1 క్వాలిటీ చూడండి, మంచి అలవాటు యథాప్రకారం. దేవుని సంఘము కూడా యథాప్రకారం ఉదయాన్నే లెగవటం, స్తోత్ర ప్రార్థన చేయటం, అలాగే సమయం దొరికితే మధ్యలో కూడా ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, అలాగే దేవుని యొక్క పాటలు పాడటం నేర్చుకోవటం. ఇది యథాప్రకారముగా జరిగితే అలాంటి వాళ్ళని పరిశుద్ధులని పిలవగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది నామకి వాస్తిగా ఏదో 4 మాటలు ప్రార్థన చేసుకుంటారు. ఉదయాన్నే లేచినప్పుడు ఆ పెదాలు కూడా రావు, అటు కళ్ళు మూసుకొని ఒక విగ్రహంలా కూర్చుంటారు. అది ఎందుకని చేస్తున్నాము మేము కూడా ప్రార్థన చెప్పుకోవడానికి. దానివల్ల ఈ క్రియ జరగదు. ప్రభువును స్తుతించడానికి నోరు తెరవరు. అర్థమైందా? 24 గంటలు వ్యర్థమైన కార్యాలు చేసుకుంటుంటారు. ప్రార్థన విషయంలో దమ్ముండదు వీళ్ళకి.
ఈ అలవాటు కరెక్ట్ కాదు. అపోస్తులు కూడా ప్రార్థనా కాలమున అనే మాట రాయబడింది. అపోస్తుల కార్యం 3:1 16వ అధ్యాయంలో ప్రార్థనా స్థలము అని ఉంటుంది. అంటే ప్రార్థనకు ఒక సమయాన్ని ఇచ్చారు, ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైంది మీకు? ప్రార్థనకు ఒక సమయం ఇచ్చారు, ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ ఇంట్లో సపరేట్గా ఒక రూమ్ కానీ, లేకపోతే మీరు ఒక బిల్డింగ్లో ఉంటున్నట్లయితే బిల్డింగ్ మీద ఒక గది కానీ కట్టుకోవాలి ప్రార్థనకి. ఎందుకో తెలుసా? దేవుడు గమనిస్తాడు మనల్ని, ప్రార్థనకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అందుకని స్పెషల్గా ఒక రూమ్ కట్టుకున్నారు అని. ఒకవేళ అది కూడా లేదనుకుంటే మీ దగ్గరలో ఏదైనా ఒక చెట్టు కానీ, లేకపోతే ఒక చిన్న పందిర్ లాంటిది కానీ ఏదన్నా ఉన్నా సరే మీరు ఏకాంతంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ యథాప్రకారముగా దానియేలు ప్రార్థన చేశాడు. రెండోది మోకాళ్ళునేడంట. ప్రార్థనలు ఏం చేశాడు చెప్పండి? మోకాలు. ఎప్పుడు దాకా? యవ్వన కాలం నుండి 90 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు తన జీవిత కాలం అంతా మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం ఈ దానియేలులో మనకి అప్రియమైన బిడ్డలారా కనిపిస్తూ ఉంది. తర్వాత ప్రార్థనలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట, అలాగే దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్రియమైన బిడ్డలారా, దానియేలు ఒక కుటుంబం కలిగిన వాడు కాదు, భార్య బిడ్డలను కలిగిన వాడు కాదు. దానియేలు ఎవరు? ఒక నపంచుకునిగా చేయబడ్డాడు. నపంచుకులు అంటే ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. నపంచుకులు అంటే తెలుసా? మన భాషలో కొజ్జా వాళ్ళు అంటారు కదా. అంటే వాస్తవం దానియేలు కొజ్జావాడు కాదు, నపంచుకుడు కాదు, నపంచుకునిగా చేశారు ఆ దేశంలో. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురికి ఆపరేషన్ లాంటివి చేసి వాళ్ళు నపంచుకులుగా మార్చారు. నపంచుకుడైన దానియేలు, అప్రియమైన బిడ్డలారా, ఎటువంటి విచారం కానీ బాధ కానీ కలగకుండా, ఎక్కడ ఉన్నా నీ చిత్తమే, నువ్వు నా జీవితంలో ఏది చేసినా నీ చిత్తమే అని భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఎక్కడ తప్పిపోకుండా దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని ఎదుట నిర్దోషంగా బ్రతికి సింహాల నోలని ముయించగలిగాడు. బబులోని చక్రవర్తిని సహా మోకాళ్ళు వంగేటట్టు చేశాడు. అలాగే యెహోవా దేవుడే నిజమైన దేవుడని తన నోట పలికించాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ప్రార్థనలు ఏ ప్రార్థనలు అయ్యాయంటే బంగారు ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు, బంగారు ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ 24 పెద్దల చేతిలో ఉన్న సువర్ణ పాత్రలలో ఉన్న ధూప ద్రవ్యములు ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడింది. దాని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు ఆలోచించరు, నేనే బాగుండాలి, నా కొరకే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే మా వారి కొరకు ప్రార్థన చేయాలి అనే ఆలోచనలు ఉండదు. వారికి దేవుడు బయలుపరిచిన ప్రతి విన్నపాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎక్కువగా వారి హృదయం అనేది విశాలంగా ఉంటుంది కనుక వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వారు ప్రపంచం మొత్తాన్ని కూడా చిన్నదిగా భావించి వాళ్ళు ఏం చేస్తారంటే అందరి కొరకు దేవుడు బయలుపరిచిన ప్రతి అంశాన్ని ప్రార్థన చేస్తారు. ఇది పరిశుద్ధుల ప్రార్థన. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఒక దినాన 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అక్కడ దానియేలు అంటాడు, అయ్యా మేము అనేక దేశాలు చెదిరిపోయాం, అనేకులు మమ్మల్ని చెరపట్టి తీసుకెళ్ళారు, ఈ విధంగా మేము చెదరగొట్టబడటం, శత్రువుల చేతిలో వారి యొక్క కబంధ హస్తాల్లో బందీలం అవటం, వారి యొక్క బానిసత్వంలో మేము మగ్గటం అనేది ఇది మా తప్పేనయ్యా. మేమును మా పితరులను పాపం చేయటం వల్లే మేము ఇట్లా సకల దేశాలకు చెదరగొట్టబడ్డామని ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని దగ్గరికి గాబ్రియలు దేవదూతను పంపించి ఒక మాటని పలికిస్తున్నాడు. గమనించండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని చదవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం
గాబ్రియేలు దేవదూతను పంపించినప్పుడు ఆ గాబ్రియేలు దేవదూత అంటుంది ఏమనో తెలుసా? 9:22 అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. ఇక్కడ దానియేలు ప్రార్థన చేశాడా, విజ్ఞాపన చేశాడా? విజ్ఞాపన చేశాడు. ప్రార్థన అనేది వ్యక్తిగతమైనది, విజ్ఞాపన అనేది ఇతరులకు సంబంధించినది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. మీ కొరకు నీ కొరకు చేసేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేదాన్ని ఏమంటారు? విజ్ఞాపన అంటారు. వాస్తవానికి మంచి పొజిషన్లో ఉన్నాడు దానియేలు. యెరూషలేము ఏమైపోతే నాకెందుకు, ఇజ్రాయెల్ దేశం ఏమైపోతే నాకెందుకు, ఈ యూదులందరూ ఏమైపోతే నాకెందుకు అని బాధ్యత లేని విధముగా, బాధ్యత రహితముగా దానియేలు లేడు. ఎందుకనంటే దానియేలు మీద దేవుడు ఒక భారమును పెట్టాడు. ఏంటి ఆ భారం అంటే? అక్కడున్నటువంటి యూదులందరి నిమిత్తం విజ్ఞాపన చేసి వారు అన్యులతో కలిసిపోయి అన్య ఆచారాలు చేయకుండా, అన్య కార్యాలకి ఆసక్తి చూపకుండా అక్కడ కూడా దేవుని నామాన్ని మహిమపరచునట్లు, అక్కడ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు, అక్కడ కూడా దేవుని ఎదుట ఏ తప్పు చేయకుండా దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని యొక్క భక్తి విషయంలో యథార్థంగా బ్రతుకున్నట్లు అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడు. మనము ఆలోచించాలి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడంటే నిజంగా దేని కొరకు చేసి ఉంటాడు? ముమ్మారు ప్రార్థన చేశాడంటే ఆయనకు అంత భారం ఏంటి? ఒకవేళ కుటుంబం అనుకో, భార్య పిల్లల గురించి కొంచెం భారం ఉంటుంది, ఎందుకని అది తప్పదు. కానీ ఇక్కడ భార్య లేదు, పిల్లలు లేరు, ఇక ఎవరి కొరకు ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేశాడు. కనీసం ప్రార్థనలో కూర్చుంటే 3 దినాలు ప్రార్థన చేయగలిగిన దానియేలు ఉపవాసంలో డైలీ కనీసం ట్రిప్పుకి 1 గంటన్న చేసి ఉంటాడా లేదా? చెప్పండి. 1 గంటన్న చేసి ఉండొచ్చా లేదా? ఖచ్చితంగా దినానికి మినిమం 3 గంటలు ప్రార్థన చేసే అనుభవం దానియేలుది. దాని స్తోత్రం కలుగునుగాక. 5-10 నిమిషాలు ప్రార్థన చేసి తృప్తి పడుతున్న నీ ప్రార్థన దేనికి పనికిరాదు. ప్రార్థనలో కూర్చుంటే మినిమం గంటకు మించకుండా ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనలు ఎవరు చేస్తారంటే పరిశుద్ధులు చేస్తారు. పరిశుద్ధుల ప్రార్థనలు అవి. యేసు ప్రభువారు గెత్సమనే తోటలో ప్రార్థన చేశాడు. ఒలీవల తోటలో రాత్రంతా కూర్చొని ఆయన పగలంతా సేవ చేయటం, రాత్రి ప్రార్థన చేయటం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి ప్రార్థనలు నేర్చుకుంటున్నారు మీరు? పరిశుద్ధుల ప్రార్థనలా, పాపుల ప్రార్థనలా? పాపుల ప్రార్థనల గురించి తర్వాత చెప్తాను మీకు. పరిశుద్ధుల ప్రార్థనలో ఇంకా ఎలా ఉంటాయంటే, చదవండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. హల్లెలూయా. దానికి ముందు నెహెమ్యా గారి గురించి కూడా మనం చదవాలి. బైబిల్లో నెహెమ్యా గ్రంథంలో నా ప్రియమైన బిడ్డలారా, నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము గుమ్మములు కాలిపోయాయని, యెరూషలేము యొక్క ప్రాకారం కూలిపోయిందని చెప్పినప్పుడు నెహెమ్యా 1వ అధ్యాయం 3 నుండి మీరు చదవగలిగితే, నా ప్రియమైన బిడ్డలారా, కొన్ని రోజులు విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు. 4వ వాక్యం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా. చూడండి, ఇక్కడ నెహెమ్యా కూడా యెరూషలేము శిథిలావస్థకి చేరిందని తెలిసినప్పుడు, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడిందని తెలిసినప్పుడు, దాని గుమ్మములు కాలిపోయాయని తెలిసినప్పుడు, ఇక్కడ ఇతను ఏం చేశాడు తెలుసా? కొన్ని దినములు ఉపవాసం ఉండి విజ్ఞాపన
చేశాడు. వాస్తవానికి నెహెమ్యా ఏ పొజిషన్లో ఉన్నాడు తెలుసా? రాజుగారి దగ్గర గిన్నె, ద్రాక్షారసపు గిన్నె అందించే స్థానంలో ఉన్నాడు. నిజంగా రాజుగారికి ద్రాక్షారసం గిన్నె అందించే స్థానంలో ఉన్నాడంటే నిజంగా రాజులు అందరు నమ్ముతారా? అందరు నమ్మరు కదా. తినే విషయంలో, త్రాగే విషయంలో ఎంతో నమ్మకస్తులు అయితేనే రాజుల దగ్గర నియమిస్తారు. ఎందుకని? ఎవరైనా ఏదైనా విషపూరితమైనది పెట్టి చంపేస్తారేమోనని భయం. అందుకని నమ్మకమైన వ్యక్తులను, బాధ్యత గల వ్యక్తులను మాత్రమే పెడతారు. ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా ఎవరంటే ప్రతిరోజు ద్రాక్షారసమును పరీక్షించి కొంచెం తాగి అది మంచిదా కాదా అని టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చే బాధ్యత కలిగిన వాడు నెహెమ్యా. అంటే ఇప్పుడు రాజుకి అంత దగ్గరగా ఉన్నాడంటే అతని పొజిషన్ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎంత గొప్పదో ఆలోచించండి. కొంతమంది గుమాస్తాలుగా, క్లర్కులుగా, చిన్న చిన్న పోస్టులు ఉంటేనే మేము కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాం, మేము డిఎస్పి ఆఫీస్లో నేను క్లర్కుని లేకపోతే గుమాస్తాను గొప్పగా చెప్పుకుంటారు. కానీ నేను డైరెక్ట్గా రాజుగారికే గిన్నె అందించే పొజిషన్ అంటే అది అల్పమైనదా, గొప్పదా? అంటే గొప్ప స్థాయిలో ఉండి తన దేశము కొరకు, దేశంలో ఉన్న పరిశుద్ధమైన పట్టణం కొరకు భారము కలిగి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కొరకు చేసే ప్రార్థనలు మానండి. అవి ఒకవేళ చేసుకుంటే చేసుకోండి. వాటికంటే ప్రాముఖ్యంగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటలో ఎక్కువ ఆసక్తిని కనపరచాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. ఎస్తేరు నశించిపోయే యూదుల కొరకు విజ్ఞాపన చేసింది. ఇతరుల కొరకు విజ్ఞాపన చేశారు ఈ భక్తులందరూ. మోషే ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేశాడు. పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడూ కూడా స్వార్థముతో తమ కొరకే, లేకపోతే మా కొరకే మేము ప్రార్థన చేస్తామని ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు వారి నోటికి రావు. వారి ప్రార్థనలన్నీ కూడా అప్రియదిన బిడ్డలారా దేవుడు బయలుపరిచిన విధముగా ఆ ప్రార్థనలు ఉంటాయి. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా కూడా యెరూషలేము గుమ్మములు కాలిపోయాయని, ప్రాకారపు గోడలు కూలిపోయాయని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. విజ్ఞాపన ప్రార్థన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అది ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చేతుల పైకి దిగట్టుగా చెప్పాలి. చూడండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి అని పౌలు హెచ్చరిక చేయలా. ఆత్మ వలన అంటున్నాడు. అంటే ఆత్మ ద్వారా చేయబడే ప్రతి ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన, బంగారు ప్రార్థన, సువర్ణములో ఉన్న ఆ ధూప ద్రవ్యములతో కూడినది ఆ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధుల ప్రార్థన ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవాలి. దేని కొరకు చేయాలి? అక్కడ అంటున్నాడు చూడండి, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధులు ఎవరండి? యేసు రక్తముతో కడగబడిన విశ్వాసులు పరిశుద్ధులే. యేసు రక్తముతో కడగబడి సంఘములో సంఘ పెద్దలుగా పిలువబడే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, దైవ సేవకులు పరిశుద్ధులే.
పరిశుద్ధుల కొరకు ఎట చేయాలంటే ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా నా కోసం మీరు ప్రార్థన చేశారా? పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థన చేశారా? ఎప్పుడైనా సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేశారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. లేకపోతే వాళ్ళు ఎట్టబోతే మాకెందుకన్నా, మా కొరకు మేము సరిగా ప్రార్థన చేసుకోమంటారా? వాక్యం చెప్తుంది, సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థనలో ఎలా ఉండాలంట? పట్టుదల. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలు మన జీవితాలను కాపాడతాయి. ప్రార్థనలు చేసేవారిని దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన సమస్త విధములైన కీడుల నుండి మనల్ని తప్పిస్తుంది. ప్రార్థన లేని వాటిని ఉన్నట్టుగా చేస్తుంది. ప్రార్థన అసాధ్యమైన కార్యములను సాధ్యపడేటట్టు చేస్తుంది. అందుకని పాత నిబంధన కాలంలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానివ్వండి, మహాభక్తులందరూ కూడా వారి జీవితంలో కలిగిన ప్రధానమైన ఆయుధం ఏంటి? ఇదిగో ఈ ప్రార్థన, ఈ ప్రార్థన. హల్లెలూయా. చివరిగా ఇంకొక వాక్యం చదవండి, ఆ తర్వాత పాపుల ప్రార్థన ఎలా ఉంటుందో మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యములో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియేరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎపఫ్రా అనే ఈ క్రీస్తు దాసుడు ప్రార్థన చేస్తున్నాడంట. తన కొరక కాదు, వాక్యం చెప్తుంది, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సంఘము సంపూర్ణత చెందాలి. గట్టిగా చెప్పండి. సంఘం ఏం కావాలి? సంపూర్ణత చెందాలి. సంఘము అనబడుతున్న దేవుని బిడ్డలకి 7 అనుభవాలు ఉండాలి. ఎన్ని అనుభవాలు? 7 అనుభవాలు ఉండాలి. మొట్టమొదటిది మారు మనస్సు, రెండవది బాప్తిస్మము. బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ పొందిన వారు వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. అలాగే దైవిక స్వస్థత అనుభవించాలి. అలాగే ఎల్లప్పుడూ దేహ విమోచన కొరకు మూలుగుచూ ప్రార్థన చేయాలి. తర్వాత దైవ చిత్తం ఏంటో సంపూర్ణముగా తెలుసుకొని దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఈ విధమైనటువంటి ఈ 7 అనుభవాలు దేవుని బిడ్డలు కలిగి ఉండకపోతే సంపూర్ణులుగా మార్చబడలేరు. ఈ సంపూర్ణ సిద్ధి పొందకపోతే ప్రభు రాకడలో ఎత్తబడలేరు. అందుకని ప్రతి దేవుని సంఘం, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, అయ్యా నన్ను సంపూర్ణునిగా మార్చయ్యా. మారు మనసు అయితే పొందాను, కానీ బాప్తిసం పొందలేదయ్యా. బాప్తిసం పొందిన వాళ్ళు, బాప్తిసం అయితే పొందాను, పరిశుద్ధాత్మ పొందలేదయ్యా. పరిశుద్ధాత్మ పొందిన వారు, అయ్యా మేము ఏరుబాటు జీవితం కలిగి ఉండాలి కదా. ఎందుకు ఉండలేకపోతున్నాం? అన్యులతో కలిసిపోతున్నాం, అన్ని ఆచారాలు చేస్తున్నాం, అందరిలాగే మేము సాధారణమైన వ్యక్తులాగే ఉంటున్నాం. మాకు ప్రత్యేకత అనేది ఏమీ లేదయ్యా. మాకు సపరేట్ లైఫ్ కావాలి ప్రభా. అలాగే దైవిక స్వస్థత, నీ అనుగ్రహం పొంది దైవిక స్వస్థత మేము పొందాలి నాయన. అలాగే దేహ విమోచన కొరకు గొవ్వల వలె మూలుగుతూ ఉండాలి. హల్లెలూయా. రాత్రింబవల్లో అయ్యా
గొంగలి పురుగులో నుండి చీతాకోక చిలుక బయటకు వచ్చినట్లు ఈ లోకమనే పాపమనే ఈ శరీరంలో నుండి మేము విమోచన పొందటానికి మాకు సహాయం ప్రభువా, సహాయం చేయ్యా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ కృపణిస్తాడు. ఇక్కడ ఎపఫ్రా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఏం చెందాలి? సంపూర్ణులుగా మారాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పిన 7 అనుభవాలలో ఎవరికి ఏది కొదువుగా ఉందో దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చత గలవారనై నిలకడగా ఉండాలని. అర్థమైందా? అంటే దేవుని చిత్తం చేయట్లో సంపూర్ణాత్మ పొంది సంపూర్ణాత్మ నిశ్చత గలవారనై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడని ఆ పోరాట వీరుడైన ఎపఫ్రా గురించి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రియదేని బిడ్డలారా, నిజంగా మీ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు అయితే సంఘము కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తారు. ఎగ్జాంపుల్ మంది కారుణ్య పీస్ మినిస్ట్రీస్, ఎంతమంది సంఘంలో రక్షణ పొందారు, ఎంతమంది ఇక్కడ బాప్తిసాలు పొందారు, ఎంతమంది దైవ సన్నిధికి వస్తున్నారు, ఎంతమంది వెనకబడిపోతున్నారు, ఎంతమంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది బలహీనంగా ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మలో దిగజారిపోతున్నారు, విశ్వాసంలో దిగజారిపోతున్నారు, ఎంతమంది దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారు, ఎంతమంది దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నారు. ఇట్లాంటివన్నీ గమనించి అందరూ సంఘం అనే ఈ బిల్డింగ్ని వాళ్ళు భుజాన్ని ఎత్తుకుంటారు. వారు కూడా ఒక భుజాన్ని ఆనిస్తారు. నాకు ఉందిగా బాధ్యత, సంఘం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత, విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేయాలి కదా, సేవకుల కొరకు నేను ప్రార్థన చేయాలి కదా అని ఈ బాధ్యతతో ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనలకి బంగారు ప్రార్థనలని పేరు పెట్టొచ్చు. దాని స్తోత్రం కలుగును గాక. ఏ ప్రార్థనలు? బంగారు ప్రార్థనలు. తమ కొరకు కాక ఇతరుల కొరకు, తమ కొరకు కాక దైవ చిత్తములో దేవుడు ప్రేరేపించిన వారి కొరకు ప్రార్థన చేయటం. ఇది అదిగో ఆ సువర్ణం లేక ఆ బంగారు పాత్రలో ఉన్నటువంటి ధూపద్రవ్యము లాంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపుల ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? పాపుల ప్రార్థనలు బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 5. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9వ అధ్యాయం 31వ వాక్యంలో రాయబడింది, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుమో. ఎవరి ప్రార్థన ఆలకించడు దేవుడు? పాపుల మనవి ఆలకించడు. నువ్వు సినిమాలు చూస్తూ వచ్చి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? నువ్వు పాపపు ఆలోచనలతో, ఊహలతో, ధ్యానంతో ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నువ్వు చెడు కార్యాలు చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? చాలామంది అనుకుంటారు. సమస్య రాగానే మందిరం గుర్తొస్తుంది. చాలామందిని చూస్తుంటా. నమ్మకంగా దానియేలులాగా ప్రార్థనకి ఒక సమయాన్ని కేటాయించి, ఒక స్థలమును కేటాయించుకొని యథాప్రకారముగా ప్రార్థనలు చేసే గుంపు అది పరిశుద్ధుల గుంపు. కానీ అవసరానికి ప్రార్థన అనే వంకతో, అంటే అవసరం ఉంది కాబట్టి, అవసరం లేకపోతే ఏ రోజు మోకాళ్ళ నుంచి ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఏదో సమస్య వస్తే అప్పుడు కడావుడిగా, మొన్న ఎవరు ఒక అతను తీసుకొచ్చారు నా దగ్గరికి. వాడికి అన్నీ పాడైపోయిన తర్వాత, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన తర్వాత వాడికి బాగా అయితే ఇక మీ చర్చికే వస్తాడు లేండి అంటుంది ఒక ఆమె వచ్చి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రార్థన చేస్తే అతను బాగుపడితే అప్పుడు వస్తాడు చర్చికి. అన్నీ బాగున్నప్పుడు వచ్చాడా?
అన్నీ బాగున్నప్పుడు వచ్చాడు. వాడి పెళ్లి కూడా నేనే చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఇక నమ్మకంగా దేవుళ్ళో ఉంటాడులే అనుకున్నా. దాదాపు 4-5 ఏండ్లయింది. మొత్తం లోని అన్నీ పాడైపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయండి వచ్చి బలవంతం చేస్తున్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఇట్లా తొందరపాటు ఎవరికి ఉంటుంది? పరిశుద్ధులకి ఉండదు. అప్పటికప్పుడు నటిస్తారా ఏంటి వాళ్ళు? వాళ్ళకి ఎప్పుడు ఉండే అలవాటు అది. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు. అప్పటికప్పుడు హడావుడి ఏం చేయరుగా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సేవకులు దించుతూ ఉంటారు వచ్చి. పాపులు మనవి దేవుడు, ఆ మాట అర్థమవుతుందా మీకు? పాపులు మనవి దేవుడు ఆలకించడని వాక్యం చెప్తుంది. అంటే అవసరం ఉంటే ఇప్పుడు వచ్చి అన్నయ్య ప్రార్థన చేయి. ఒక శనివారాలు రారు, ఉపవాసాలు ఉండరు, ఒక బలారాధన కరెక్ట్గా తీసుకోరు. సాతండ అక్కడ ఏదైనా తంతే అప్పుడు వచ్చి పడతారు మందిరంలో. ఆ ప్రార్థనలు ఏం ప్రార్థనలు చెప్పండి? పాపుల ప్రార్థనలు అవి. ఒక క్రమం లేదు కదా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నా అంశం అది. పరిశుద్ధుల ప్రార్థనలు, పాపుల ప్రార్థనలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక క్రమం ఏర్పాటు చేసుకోండి భక్తికి. ఒక క్రమం, ఒక ఆర్డర్ ఉండాలి. ఒక ఆర్డర్ లేకపోతే అది అక్రమం అనబడుతుంది, అది పాపం అనబడుతుంది. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈ క్రమం లేని విధానంలో ఉన్న వాళ్ళని ఏమన్నాడు? అక్రమ సంబంధులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. అక్రమ సంబంధులారా, మత్తయి సువార్త 7:21 ఉంటుంది. మేము భాషలో మాట్లాడలేదా, ప్రవచనములు చెప్పలేదా, దయ్యాలు వెలగొట్టలేదా, ఇవన్నీ నీ నామంలో చేసామంటే ప్రభు అంటున్నాడు, అసలు మీరెవరో నాకు, మీ క్రమం లేదు కదా. హల్లెలూయా. ఒక క్రమం. దైవ సేవకులు కూడా మనం చూస్తే నమ్మకమైన వాళ్ళయ్యా, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక క్రమమైన వాళ్ళయ్యా వాళ్ళు, విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ క్రమం లేని వాళ్ళందరూ ఊడిపోతే బాగుండని ప్రార్థన చేస్తున్నా ఈ మధ్య నేను. వాళ్ళు అనవసరంగా మందిరాలకు రావడం వేస్ట్. వాళ్ళందరూ అసలు మందిరం నుండి పోతే చెత్త అంతా గట్టి గింజలు 4 సంపాదించుకోవాలనుకుంటున్నాను ప్రభు. ఈ మధ్య ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. అంటే ఒక గాలి దుమారం లాంటి బ్రతుకులు అనమాట వాళ్ళవి. ఒక క్రమం లేదు. ఎప్పుడు వస్తారో తెలియదు, మందిరానికి ఎప్పుడు పోతారో తెలియదు. వచ్చి అడావుడి. పాస్టర్ గారు ఉన్నాడా. కొంతమంది వచ్చి డోర్లు బాధా ఉంటారు. మన విశ్వాసాలు అయితే పాపం మొత్తం తిన్నగా వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. కొంచెం ఎదిగిన వాళ్ళు కూడా అంతే. ఎదగని వాళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళందరూ ఏదేదో సమస్యలు తెచ్చుకుంటారు. అది అంటారు, ఇది అంటారు. చేద్దాంలే అంటే ఇప్పుడే చేయండి, కూర్చోండి, బాగా చేయండి, బాగా చేయండి. అట్టా ఎట్టా. దేవుని స్తోత్రం. అట్లా చాలామంది కొరకు ప్రార్థన చేసి నేను చాలామందిని కాపాడా. ఈ ఊర్లో కాపాడా, చాలా ప్రాంతాల్లో కాపాడా. తర్వాత వాళ్ళు మేలులు పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉన్నారా? లేరు. మరలా అదిగా ఆ పాత జీవితమే. ఏరియాలో ఒక అతను ఫుల్గా తాగుతున్నాడు. మళ్ళీ ఈ హాస్పిటల్, ఎక్కడ ఈ పెరిచార్ల హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్, అన్ని హాస్పిటల్, మందిరాలు కూడా తిప్పిన దగ్గర ఎవరో వాళ్ళ మరదలే కూడా ఉంటుంది ఈ ఏరియాలోనే. తీసుకొచ్చి నాకాడ పడేసి, అన్నయ్య నీకు దండం పెడతాం, ప్రార్థన చేయ అన్నయ్య. చాలామంది నువ్వు ప్రార్థన చేస్తే తగ్గింది అని చెప్పారు. ఇది అనగానే సరే ఆ స్థితిలో ఉన్నాడని ప్రార్థన చేశాం. ఇక తగ్గిన తర్వాత ఆ దేహాన్ని దేవుడికి అప్పగించాడా? మళ్ళీ తాగుతూ కనపడుతున్నాడు ఈ కాలకట్ట మీద. మొన్న కనపడ్డాడు అక్కడ ఆ చివరి ఆర్చి దగ్గర బ్రహ్మాండంగా అడుగు కూర్చొని కారు రాగానే పాస్టర్ గారు అంటున్నాడు, ఒక చేతిలో ఏముంది? గ్లాస్. స్తోత్రం. చూడండి, వాళ్ళు ఏమనాలి? పాపులు. దేవుడు ఎంత శుద్ధి చేసినా పంది బతికే, పంది జీవితాలే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెలియనప్పుడు మనం 100 తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు.
ఒకసారి బాప్తిస్మం పొంది వెలిగించబడి ప్రభులోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త బ్రతకాలి. అలా బ్రతికితే మంచి దీవెనలు వస్తాయి, మంచి ఆశీర్వాదాలు వస్తాయి. బాగా హెచ్చిస్తాడు, అనేకులు ఎదుట తలలాగుంచుతాడు దేవుడు నిన్ను, అనేకులు ఎదుట వెలుగులాగుంచుతాడు. చాలామంది అంటారు అటుంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు బాగున్నారే. ఆ రేంజ్కి ఎలా వచ్చారు వాళ్ళు? బబులోను సామ్రాజ్యములో రాజు తర్వాత అంత ఉన్నతమైన స్థాయికి వచ్చింది ఎవరు చెప్పండి? దానియేలే. పరిశుద్ధులను దేవుడు బాగా హెచ్చిస్తాడు. 120 సంస్థానాలకి 120 మంది అధిపతులైతే వారి మీద పర్యవేక్షణకారులు ఉంటారు. ఆ పర్యవేక్షణకారులు 3 అయితే ఈ 3లో కూడా ముఖ్యుడెవరు? దానియేలు. పరిశుద్ధులను దేవుడు కింద ఉంచాడు, పాదాల దగ్గర ఎప్పుడు పైన ఉంచుతాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు పైనే, పై స్థాయి, తీసుకునే స్థాయిలో ఉంచడు. అసలు అలాంటి వాళ్ళు ఆలోచించకూడదు, మరలా మేము కిందకి వెళ్ళిపోతామేమో, మరలా మా స్థితి ఏదో ఒక దిన దరిద్రంలోకి కూరుకుపోతామేమో. అసలు అట్లాంటి తలంపులు ఎందుకు వస్తున్నాయి? పరిశుద్ధులని దేవుడు ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టడు. పాపులు మనవి మాత్రం దేవుడు ఆలకించడు. పాపులు మనవి ఆలకించడు. ఆ ప్రార్థనలో అందుకని దావీదు అంటాడు, నేను ప్రార్థన చేసినప్పుడు, దావీదో ఎవరో భక్తుడు, మరలా తిరిగి నా ఎదలోకి వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తుంది? మరలా వచ్చేస్తుంది ఆ ప్రార్థన. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు యూదుల కొరకు. దేవుడు అంటాడు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, వాళ్ళ మూఢాచారం కలిగిన వాళ్ళు, అన్యులతో కలిసిపోయారు, నాకు అవమానం తీసుకొస్తున్నారు, వాళ్ళ హృదయాలు పగిలిపోయిన తొట్టులాగున్నాయి. ఎన్ని నీళ్ళు పోసినా ఆ తొట్టులో నుండి నీళ్ళు లీక్ అయినట్టుగా ఎంత వాక్యం చెప్పినా నిలబడటం లేదు. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ఎంత నీతి నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళకి కొంతమంది కలవలేరు. అలాంటప్పుడు అమ్మో అందరూ అట్టా ఇటు దూరం అయిపోతే నేనేమైపోతాను ఆలోచన చేయకూడదు. పరిశుద్ధుల్ని దేవుడు పక్షుల ద్వారానైనా పోషించుకుంటాడు. దేవుని స్తోత్రం. పోషిస్తాడా లేదా? ఏలియాను పోషించుకున్నాడు, ఏలియాను పోషించాడు. ఆయన నడిపింపులో ఉన్న ఇశ్రాయేలీయులను పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారు ఆహారం అని అడిగితే మన్నాహారం కురిపించాడు, మాంసమని అడిగితే పూరేడు పిట్టలను కురిపించాడు. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదంట. ఎందుకని? దేవుని నడిపింపులో ఉన్నారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధులు కూడా దేవుని నడిపింపులో ఉంటారు కనుక వారికి ఏది తక్కువ చేయుడు దేవుడు, సకల సమృద్ధిని ఇస్తాడు. అవసరానికే ప్రార్థన చేసే వాళ్ళని పాపులు అంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవసరానికి ప్రార్థన చేయకూడదు మనం, క్రమమైన ప్రార్థన. ఇక్కడ చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము, ఎవడైనను. యోహాను సువార్త 9:30 దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి, అది ఎవరు మనం ఆలకిస్తాడంట? ఎవడైనను దైవభక్తుడై ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే ఏదైనా తన జీవితంలో ఆయన వాని మనవి ఆలకించును చెప్పేశాడు. నీతిమంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకం. వాళ్ళ ప్రార్థనకి ఆయన చెవునిస్తాడు. చాలా బాగుంది ప్రార్థన అని. కానీ కొంతమంది ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అందుకని యెషయా గ్రంథంలో అంటున్నాడు, విననేరకుండునట్లు చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండునట్లు హస్తము కురచ కాలేదు. చదవండి యెషయా గ్రంథం 59. హల్లెలూయా. చదవండి పిల్లలారా. అమ్మా, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను,
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. చూసారా, ఆలకింపకై ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, రక్షింపనేరక ఉండునట్లు దేవుని హస్తము కురచకాలేదంట, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. అయితే ఎందుకు మనం ప్రార్థన చేస్తే దేవుని యొద్దకు కొన్ని సందర్భాలలో వెళ్ళడం లేదంటే, అక్కడ కారణం చెప్తున్నాడు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను, అడ్డముగా వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ దోషం అనే పాపము లేకపోతే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే పాపం అనేది ఒక అడ్డుగోడ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది గోడ, పక్కన వాళ్ళకి హలో హలో అన్నామనుకోండి, వాళ్ళకి వినపడదు. మధ్యలో ఏముంది? అడ్డుగోడ. పాపుల యొక్క పాపాలు అడ్డుగోడలాగా నిలబడతాయి. కాబట్టి దేవుడు రక్షించేవాడైనప్పటికీ, ఆలకించేవాడైనప్పటికీ, ఈ పాపములు అడ్డుగా ఉండటం వలన ప్రార్థన అక్కడికి వెళ్ళడం లేదు. ఇప్పుడు తప్పు మానవునిదా దేవునిదా? చెప్పండి. మానవునిదా దేవునిదా? మానవునిదేగా. అక్కడ అంటున్నాడు ఏమని? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. 3వ వాక్యం, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. చూడండి, ఆ లోపాలని చెప్పేశాడు. ఎందుకు ఆలకించడం లేదు? దోషములు అడ్డొస్తున్నాయి, పాపములు అడ్డొస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. లేదులే, కాస్త ఏడుతూ ఉంటే, కన్నీళ్ళు కారుస్తూ ఉంటే దేవుడు వింటాడులే, ఎట్టో కొట్ట. నువ్వు పాపం చేసి ఇక్కడ సోకండాలు పెట్టి ఏడితే దేవుడు ఏమైనా నరకెత్తాడా? చెప్పండి. సరే, అప్పుడే ప్రభు దగ్గరికి వచ్చావు, గత కాలంలో ఎప్పుడూ రాలా, ఎన్నో పాపాలు చేసావు, చేస్తూనే ఉన్నావు, కానీ ప్రార్థన అన్నా భక్తి అన్నా దేవుడు అన్న నీకు తెలియదు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చావు, వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు? తెలియదు కనుక. తెలిసి తప్పులు చేస్తూ దేవా నా ప్రార్థన ఆలకించమంటే ఆలకిస్తాడా? అసలు ఆ ప్రార్థన వెళ్ళదు. ఇప్పుడు పైన బిల్డింగ్ మీద ఎవరన్నా ఉన్నారనుకోండి, నేను ఇప్పుడు కేకలేస్తే వాళ్ళకి వినపడిద్దా? మధ్యలో ఏంటి? స్లాబు అడ్డుంది. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ముందు నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని నీ మనస్సు, హృదయం, ఊహలు క్లీన్గా ఉంటే నువ్వు తండ్రి అని పిలవగానే దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఇద్దరు చరిత్ర చెప్పాడు, మీకు తెలుసా? ఒక అతను సుంకరి, ఒక అతను పరిసయ్యుడు. ఒక అతను సుంకరి, ఒక అతను పరిసయ్యుడు. లూకాసు సువార్త. ఒక అతను సుంకరి, ఒక అతను పరిసయ్యుడు. సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు దేవుని మందిరానికి ప్రార్థన చేయటానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ప్రియదేని బిడ్డలారా, పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడింది. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె నైనను
ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ జాగ్రత్తగానండి. సుంకరేమో దేవా నేను పాపినని పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. పరిసయ్యుడేమో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరులు అంటే ఎవరు? చోరీ అంటే హిందీలో దొంగ. చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి అంటే చూడండి, విమర్శ కూడా చేస్తున్నాడు అక్కడ. ఈ సుంకరి అంటే అతనికంటే నేను బెటరో, వాడంత పాపిని నేను కాదు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధుడు అయితే కావచ్చు, కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఇతరులను విమర్శించే అధికారం నీకు లేదు. వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉండొచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు. కానీ ఇట్లా నీ గొప్పలు చెప్పుకోకుండా ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయేమో కడుగయ్యా అని దేవుని దగ్గర బాగా మొర్రపెట్టి కన్నీళ్ళు విడిచి రోధించగలిగితే అలాంటి వ్యక్తులను దేవుడు చాలా బాగా ఇష్టపడతాడు. ఇక్కడ చూడండి, సుంకరేమో నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు, పరిసయ్యుడేమో గొప్పలో చెప్పుకుంటున్నాడు. అర్థమైందా? సుంకరి పాపాలను ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన చేసే ప్రతిసారి పాపాలు ఒప్పుకోవాలి. అందరికంటే నీకు ఎక్కువ ప్రార్థన చేసే కృపిచ్చాడేమో, మంచిది. అందరికంటే ఎక్కువ మంచి మనసు ఇచ్చాడేమో, మంచిది. అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన సంఘం మీద కానీ లేకపోతే భక్తి మీద కానీ నీకు ఎక్కువ ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా చేసి సులకన భావంతో మాట్లాడే అధికారం మాత్రం దేవుడు నీకు ఇవ్వలేదు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసారి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు ప్రార్థన చేశారు కదా. అయితే వాక్యం చెప్తున్న మాట, దేవుని స్తోత్రం. 14వ వాక్యం చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. చూడండి, వారం ఉపవాసాలు ఉండే వ్యక్తి, దొంగలాగా లేని వ్యక్తి, వ్యభిచారిలాగా లేని వ్యక్తి, దశమభాగాలు ఇచ్చే వ్యక్తి హెచ్చించుకున్నందుకు దేవుని దృష్టిలో పాపయ్యాడు. పాపంలో ఉన్న వ్యక్తి తెలుసో తెలియక నేను పాపం చేశానయ్యా, నేను పాపినే ప్రభువా, నిన్ను కన్నులెత్తి చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ఏడ్చిన వ్యక్తి అప్రియమైన బిడ్డలారా దేవుని దృష్టికి నీతిమంతుడయ్యాడు. ఇక్కడ ఇద్దరు ప్రార్థనలు జరిగాయి. ఒక వ్యక్తి ప్రార్థన పరిశుద్ధంగా మార్చబడింది, ఒక వ్యక్తి ప్రార్థన పాపముగా మార్చబడింది. అప్రియమైన బిడ్డలారా గమనించాలి వాక్యములో, ఏది బంగారు ప్రార్థన, ఏది పరిశుద్ధుల ప్రార్థన, ఏది పాపుల ప్రార్థన. ఈ రోజున ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? పాపుల ప్రార్థన, అయ్యా అయ్యా నాకు రోగం వచ్చింది, నన్ను స్వస్థపరచు. తప్పులేదు, అడగొచ్చు. కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నీ పరిశుద్ధత కొరకు ఎందుకు ఇవ్వట్లేదు? నీ ఆత్మీయత కొరకు ఎందుకు ఇవ్వడం లేదు? దాని స్తోత్రం కలుగునగాక. నీ ఆత్మీయత కొరకు, నీ భక్తి కొరకు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? పాపుల ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారం కాదు. అన్నీ బాగున్నాయి అయినా ప్రార్థన చేస్తా, అన్నీ బాగలేవు అయినా ప్రార్థన చేస్తా. పరిశుద్ధుల ప్రార్థన ఇలా ఉంటుంది. పరిశుద్ధుల ప్రార్థన మర్మాలు ఇంకొక మర్మం ఏంటో చెప్పమంటారా? ఏ కాడికి భూ సంబంధమైనవి అడగరు వాళ్ళు. మాకు వస్త్రాలు ఇవ్వయ్యా, తినడానికి ఆహారం ఇయ్యా, మాకు అది అయ్యా, ఇది ఇవి అడగరు.
రేపు నీ ఎదుట నిలబడే శక్తిని ఇవయ్యా. రెప్పపాటున ఆ కడబోర శబ్దం వినబడినప్పుడు నిన్ను ఎదుర్కోగలిగిన ఆ శక్తి మాకు కావాలయ్యా. ఈ మట్టి దేహాన్ని ఏదో ఒక దినాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ మట్టి ఏమైపోయినా పర్వాలేదు, దేహము కుళ్ళి కృషించినను, పౌలు అంటాడు కదా, బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే దేహము ఏమైపోతుంది? కృషించిపోతుంది. పర్వాలేదు పోనీ, దానికి ఎన్ని జబ్బులన్నా రానివ్వండి, ఎన్ని రోగాలన్నా రానివ్వండి, కానీ నా ఆత్మకి రోగం రాకూడదు, నా ఆత్మకి జబ్బు రాకూడదు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను దుఃఖపరిచే క్రియలు నాలో ఉండకూడదు, నీకు ఆయాసకరమైన క్రియలు నాలో ఉండకూడదు. ఈ ప్రార్థనలు ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనలు, బంగారు ప్రార్థనలు ఇవి. ఈ లోక సంబంధమైన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి? మా పొలాలు బాగా పండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు జరగాలి. ఈ దరిద్ర ప్రార్థనలు అవన్నీ దరిద్ర ప్రార్థనలు. ఈ పాస్టర్లు కూడా, ఈ తాడు బొంగరం లేని పాస్టర్లు చెబుతున్నారు కానీ సంఘాన్ని పరిశుద్ధపరిచే ప్రభు ఎదుట పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా, మహిమగల సంఘముగా మార్చటానికి ప్రయత్నాలు చేయడం లేదు. విశ్వాసులను దుండుకోవటానికి, కోట్లు గడించటానికి, వీళ్ళు ధనవంతులు అయిపోవడానికి. రేపు నరకంలో గాలిపోతారు పాస్టర్లు కూడా చాలామంది. అర్థమైందా? ఏ ప్రార్థన నేర్పుతున్నారు విశ్వాసులకి? ఇది కాదయ్యా నా లోకం, అది మా పౌరత్వం, ఇది కాదు అది. ఏదో ఒక దినాన కన్ను మూసి కన్ను తెరిచేలో వెళ్ళిపోవాలి మేము. మాకు ఆ స్వాస్థ్యం కావాలి, ఈ స్వాస్థ్యం కాదు నాయన. దేహ విమోచన కొరకు ఎప్పుడు గువ్వల వలె ములుగుచు, అయ్యా అయ్యా మాకు విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలని ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేస్తారు. అవి బంగారు ప్రార్థనలు. పాపుల ప్రార్థనలు ఏంటి? మాకు డబ్బు ఇయ్యా, జీతం ఇయ్యా, ఉద్యోగాలు ఇవ్వయ్యా, బట్టలు ఇవ్వయ్యా, అవి ఇవ్వయ్యా. ఇవన్నీ పాపులు చేసే ప్రార్థనలు, పాపులు చేసే ప్రార్థనలు. ప్రభు ఏమంటున్నాడు? మీ పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ కావాలని ఆయనకి తెలుసు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి. దాని స్తోత్రం. ఇవన్నీ తెలుసు. అవి అడగక మునిపే ఇస్తాడంట. కానీ మనం అడగాల్సిందేంటి? పరిశుద్ధాత్మ కొరకు అడగాలి, అలాగే క్రొత్త ఆత్మల రక్షణ పొందాలని అడగాలి. దేవుడిచ్చే ఆనందములో మనం పరిపూర్ణులు అవ్వాలని, అలాగే దేవుని చిత్తం నెరవేర్చాలని, సంపూర్ణంగా మార్చబడాలని, దేవుని సంతోషపెట్టాలని. అప్పుడే దీన్ని పెట్టారా? అలాంటి విధానంలో మనము మన ఆ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకొని మన ప్రార్థన చేస్తే ఆ బంగారు పాత్రలలో ఉన్నటువంటి ఆ ధూపద్రవ్యము మరి ఏదో కాదు, ఆ ప్రార్థనే. పరిశుద్ధుల ప్రార్థనలు. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, లోక మర్యాదను అనుసరింపక, లోకంలోది ఏది ఆశింపక, నీకు ఆయాసకరమైన క్రియలు మేము చేయకుండా, మా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీకు ఇష్టం అవ్వాలి, అంగీకారం అవ్వాలి. అయ్యా ఎప్పుడు నా కళ్ళ ముందు అదుగో ఆ రాజ్యం కనపడాలి. నా కళ్ళ ముందు ఎప్పుడు అదుగో ఆ నూతన యెరూషలేము పట్టణం కనపడాలి. నా కళ్ళ ముందు ఎప్పుడు నరకం కూడా కనపడాలి. ఎందుకు కనపడాలి నరకం? దాన్ని చూడగానే భయం రావాలి. హల్లెలూయా. నరకమును గూర్చి క్రొత్త వారికి కాదు మనం చెప్పాల్సింది, నరకమును గూర్చి ఆత్మీయులకే చెప్పాలి. అబద్ధాలు ఆడావా నరకంలో పడిపోతావు, వ్యభిచారం చేసావా నరకంలో కాలిపోతావు, విగ్రహారాధన చేసావా నరకంలో కాలిపోతావు. ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పాలి? రక్షణ పొందిన వాళ్ళకి చెప్పాలి. ఈ రెండు ప్రార్థనలో పరిశుద్ధుల ప్రార్థన చేస్తావా, పాపుల ప్రార్థన చేస్తావా? ఏ ప్రార్థన చేస్తావు? ఒక్కసారి మోకాళ్ళలోంచి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేస్తే